వద్దకు మరల తిరిగి మన వద్దకు వస్తున్నాడు. ఇది బైబిల్ చేత పట్టుకుందా? ఈ వాక్యము సత్యము, వాక్యము జీవము, వాక్యము పరలోక మార్గము. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులారా, గత కాలమంతా దేవుడు మనలను రక్షించి, క్షమించి, పోషించి, బలపరచి, మనలను దీవించి, ఆశీర్వదించి, ఒక అద్భుతమైన ప్రణాళికను మనకిచ్చి, ఇంతవరకు మనలను నడిపించి, ఆయన ఆత్మీయ వాక్కును మనకు తోడుగా ఉంచి, ఆయన బాహుబలమును, గాయపడ్డ హస్తమును మనకు రక్షణగా ఉంచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ దివ్యనామమున ఈ ఆదివారపు దినమున వచ్చిన మీ అందరికీ కూడా నా శుభాశీస్సులను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపా వాక్కు చేత మనందరము నింపబడుదుముగాక. దేవుని యొక్క కృపా వాక్కు చేత మనందరం బలపరచబడుదుముగాక. ఆమేన్. దేవుని యొక్క కృపా వాక్కు చేత మనందరికీ సమాధానము దయచేయుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. నేటి వాక్య ధ్యానాన్ని దేవుడు దీవించునుగాక. నేటి వాక్య ధ్యానాన్ని దేవుడు అంగీకరించునుగాక. ఆమేన్. నేటి వాక్య ధ్యానాన్ని దేవుడు అమలుపరచునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, ఆయన అంటున్నాడు ఆ వాక్యంలో, కనిపెట్టుకునే వారి కోసమే నేను మరల తిరిగి వస్తున్నాను అని. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో, నేను మరల తిరిగి వస్తున్నాను. ఎవరి కోసం? అధికమైన దానాలు చేసిన వారి కోసం కాదు, కోట్ల పెట్టి చర్చ్ నిర్మాణాలు చేసిన వారి కొరకు కాదు, అనేకమైన భూ దాన, వస్త్ర దాన, ఇంకా గో దాన, ఇంకా గర్భ దాన, ఇంకా అనేక దానాలు ఉన్నాయి. వీటన్నిటి చేసిన వారి కోసం కాదు. ఎవరి కోసము? నా కొరకు కనిపెట్టుకున్న వారి కోసం. చదువమ్మా. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన కొరకు కనిపెట్టుకునే వారి కోసము, రక్షణ నిమిత్తం, వారి యొక్క రక్షణ కొరకు, తన కోసం కనిపెట్టుకున్న వారి కోసం, ఆయనను నమ్మిన వారి కోసం, ఆయన కొరకు నిలబడిన వారి కోసం, ఆయన తరపున సాక్ష్యం ఇచ్చిన వారి కోసం, ఆయనను విశ్వసించిన వారి కోసం, లేఖనాలను ధ్యానించిన వారి కోసం, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలపై విశ్వాసం ఉంచిన వారి కోసం, ఆయన కార్యములను నమ్మిన వారి కోసం, ఆయన చేసిన అద్భుతములను వారి జీవితములో చూసిన వారి కోసం, ఆయనను నమ్మిన వారి కోసం, వారి రక్షణ కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను రెండవసారి ప్రత్యక్షము అవుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవసారి తిరిగి ప్రభు ఎందుకు వస్తున్నాడు అంటే, కనిపెట్టుకున్న వారి కోసం ఆయన వస్తున్నాడు. ఇదే మన నిరీక్షణ అండి. ఇదే మన నిరీక్షణ. అనేకుల పాపాన్ని భరించడానికి మొట్టమొదటిసారి ఆయన వచ్చినప్పుడు మనందరం చూసామా? 45 రోజులు ఏమో ఉన్నారు. అనేక 500 మందికి పైగా కనిపించారు. ఆయన మహిమా స్వరూపుడై మగ్దలేనే మరికి ఫస్ట్ కనిపించారు. తర్వాత పేతురుకి, తర్వాత శిష్యులకు, తర్వాత ఆ ఎమ్మాయి దారిలో నడిచే వారికి, వారిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే వారికి, ఇలాగూ అనేక మందికి కనిపించి, వారి భూదిగంతముల వరకు వెళ్ళి మీరు సువార్త పరిచర్య చేయండి అని చెప్పి ఆయన అందరికీ కనిపించారు. మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు అందరికీ కనిపించినారు. అప్పుడు అందరూ చూసాం.
ఆయన మళ్ళీ తన బిడ్డలకు తన్ను తాను ప్రత్యక్షపరచుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని కనపరుద్దాం. ఎప్పుడు ఎప్పుడు ఈ మాట మనకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన ప్రత్యక్షత అదే కదా, దానికోసమే కదా ఇప్పుడు మనందరం కూడా నిరీక్షించేది క్రీస్తు రెండవ రాకడ కోసమే. ఆయన కడబూర ధ్వని ఎప్పుడు మ్రోగుతుందో అని, ఆయన రక్షణ కోసం, ఆయన యొక్క రాక కోసం మనందరం ఎదురు చూస్తున్నాం. మనందరికీ అదొక సంతోషం, ఆనందం. మనందరికీ అదొక ఆనందం, సంతోషాన్ని కలిగించేదిగా ఉంది. అయితే ఈ రెండవ ప్రత్యక్షతలో దేవునికి బహుగా మహిమ కలిగించే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దేవునికి మహిమ కలిగించే కొన్ని ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. అయితే పాపం అనే విషయాన్ని మన ప్రభువు సమాప్తి చేశాడండి. ముందల ఎక్కడ చేశాడు సమాప్తి? సిలువలో పాపాన్ని సమాప్తము చేశాడు. తన ప్రజల నుండి దాన్ని పూర్తిగా తొలగించాడు. మనకు బదులుగా తన ప్రాణం అర్పించి ఆయన ఏం చేశాడంటే పాపాన్ని తొలగించాడు, పాపాన్ని సమాప్తి చేశాడు. అందుకు తగిన శిక్షను కూడా సమర్థవంతంగా ఆయన అమలు చేశాడు. అందుకు తగిన శిక్షను కూడా ఆయన సమర్థవంతంగా భరించాడు. అందుకు తగిన శిక్షను కూడా ఆయన ఏం చేశాడంటే సమర్థవంతంగా సహించాడు. ఆయన ఆ శిక్షను ఎంతగానో వేదన వాటన్నిటిని కూడా భరించాడు. అంటే మన పాపాలను ఆయన మోస్తూ దాన్ని ఖతం చేసేసాడు. ఎక్కడ? సిలువలో. కాబట్టి ఆయన రెండవ ప్రత్యక్షతలో ఇక పాపానికి సంబంధించిన ఏ కార్యం లేదు, ఏ కార్యం కూడా మనం చూడలేం, ఏ కార్యం కూడా చేయనక్కర్లేదు. ఎందుకంటే ఆయన కలువరి సిలువలో అద్భుతమైన ఆ పాపాన్ని అణగదొక్కేశాడు. అంతే, ఆయన కాలు కింద పెట్టి పాపం అనే పాపాన్ని అణగదొక్కేశాడు. మన ప్రభువు తన ప్రజలైన రక్షణ కార్యాన్ని, తన ప్రజల యొక్క ఒక రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశాడు. పరిపూర్ణంగా రక్షింపబడ్డానికి ఆయన పరిపూర్ణతలోనికి తన ప్రజలను తీసుకువెళ్ళాడు. అయితే ప్రభు యొక్క రక్షణ కార్యం మళ్ళీ జరిగించవలసిన పనేమీ లేదు. ప్రభు యొక్క రక్షణ కార్యం ఏమీ జరిగించనక్కర్లా. ఇక మరలా రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఈ కొన్ని ప్రత్యేకతలు వారు సంపూర్ణ రక్షణ భాగ్యాన్ని అన్ని కోణాల్లో అనుభవిస్తారు. తర్వాత ఆయన రెండవసారి ప్రత్యక్షమయ్యేటప్పుడు మళ్ళీ ప్రజల పాపాలు మోయడానికి, మన మీద నుండి శాపాన్ని తొలగించడానికి తన తలను ఇలా వంచనక్కర్లా. ప్రజల పాపాలు మోయడానికి, మన పాపాలను తొలగించడానికి తన శిరస్సును ముళ్ళ కిరీటానికి ఏమి అప్పజెప్పవసరలా. సర్వ మానవాళి యొక్క ప్రజల పాపాలను నిర్మూలన చేయడానికి, తనను నమ్ముకున్న వారిని రక్షించడానికి చేతులకు కాళ్లకు మేకులేం కొట్టించుకోవాల్సిన అవసరంలా. బల్లెపు పోటు దొంగలచే పొడిపించుకోవాల్సిన పని లేదు. ఆయన రక్షణ కార్యము పరిపూర్ణంగా ఆయన సంపూర్తి చేశాడు. కేవలం ఆయన ఎందుకు రెండవసారి వస్తున్నాడు అంటే కేవలం రక్షణ కార్యాన్ని జరిగించడానికి రెండవసారి ఆయన ఎందుకు ప్రత్యక్షం అవుతున్నాడు అంటే తనను నమ్ముకున్న వారి కొరకు, వారిని రక్షణను నడిపించడానికి, రక్షణ కార్యము జరిగించడానికి బట్టి ఆయన రెండవసారి ప్రత్యక్షము అవబోతున్నాడు. దీని అంతటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రభు రెండవసారి ప్రత్యక్షం అవుతున్నది కేవలం ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి కొరకే. ప్రభు రెండవసారి ప్రత్యక్షం అవుతున్నది కేవలం ఆయనను విశ్వసించిన వారి కోసమే. ప్రభు రెండవసారి ప్రత్యక్షం అవుతున్నది కేవలం
ఆయనను నమ్మి ఆయన కొరకు నిలబడిన వారి కోసమే. ప్రభు రెండవసారి ప్రత్యక్షమవుతున్నది కేవలం ఆయన యొక్క వాక్యమును శిరస్సా వహించి ధ్యానించిన వారి కోసమే. ప్రభువు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు కేవలం ఎవరి కోసం వస్తున్నాడయ్యా అంటే వాక్య ప్రకారం జీవించిన వారి కోసం ఆయన వస్తున్నాడు. మన ప్రభువు ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి కోసము ప్రత్యక్షం అవుతున్నాడు అంటే ఎందుకు అవుతున్నాడంటే వాక్యము ప్రకారము శిరస్సా వహించి వాక్య ప్రకారం జీవించి దేవుని నామ ఘనతకు ఎవరైతే ఉంటున్నారో వారి కోసమే ఆయన వస్తున్నాడు. ప్రభు రెండోసారి ప్రత్యక్షమవుతున్నది కేవలం వాక్యములోని ఆంతర్యాన్ని తెలుసుకుని దేవుని నామ ఘనతకు ఆయన స్వారూప్యంలోనికి మారిన వారి కోసమే ఆయన రెండవసారి ప్రత్యక్షము అవుతున్నాడు. స్వార్థంతోనూ పాపంతోనూ అందులైన వారికి మాత్రం ఆయన రక్షకునిగా కాదు కానీ ఒక భయంకరమైన తీర్పరిగా రాబోతున్నాడు. అబద్ధికుడుగా, వ్యభిచారుడుగా, దొంగవాడిగా, నరహంతకుడిగా, అసత్యము పలికేవాడిగా, అబద్ధపు సాక్ష్యం పలికేవాడిగా, దేవునికి విరోధమైన కార్యాలు చేసేవాడిగా గనక ఈ లోకంలో నువ్వు జీవించినట్లయితే నిన్ను తీర్పు తీర్చడానికే నా దేవుడు భయంకరుడుగా, రోషము కలిగిన వాడిగా, సర్వ సైన్యములకు అధిపతిగా, యూదా గోత్రపు సింహముగా అత్యున్నత సింహాసనంపై కూర్చుని నీకు కనబడబోతున్నాడు. దేవుని కొరకు జీవిస్తే నీకోసమే ఆయన ప్రాణం పెట్టిన ఒక గొర్రె పిల్లలాగా, ఒక పాప పరిహారార్థ బలిగా నీ కొరకు రాబోతున్నాడు. రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. రెండు గట్టిగా చప్పట్లు కొట్టచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ మనం ముందు ఏం చేయాలంటే ఈ రెండిటిలో జీవము ఉండాలి. నువ్వు ముందు ఏం చేయాలంటే ఆయన వైపు చూడాలి. నీవు ముందు ఆయన కొరకు చూడాలి. నీవు వాక్యముతో అనుసంధానం అవ్వాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. ఆయన వాక్కును నువ్వు పొందుకోవాలి. ఆయన స్వరమును నువ్వు వినాలి. దేవుని వాక్య స్వరూపుడుగా ఆయన నీలో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు కూడా జీవముతో నింపబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెండు పరిస్థితుల్లోనూ నీకు జీవం ఉండాలి. ప్రతి విషయంలోనూ జీవము, నిర్జీవము, జీవక్రియ, నిర్జీవక్రియ అంటాడు కదా. అరే 100 మంది ఉన్నారా, మీరందరూ సమాధులు, సున్నం కొట్టిన సమాధులు అంటాడు. పైకి సున్నమే కనపడుద్ది, లోపల సున్నం కొట్టిన సమాధులు అంటారు. అంటే ప్రార్థన లేని జీవితం, క్రమము లేని జీవితం, విశ్వాసము లేని జీవితం, దేవుని నామ ఘనతకు పనికిరాని జీవితం. ఆ జీవితాలని అంటున్నాడు ఆయన. ఇగో జీవం ఉండాలయ్యా మీలో అంటున్నాడు. నీ కుటుంబము ఒక జీవం కలిగిన కుటుంబంగా ఎప్పుడు కనపడుతుందయ్యా అంటే ఒక ప్రార్థనా శక్తి మీలో రగులుతున్నప్పుడు నీలో ఒక వేరే ఒక దేవుని ఆత్మతో నిండిన ఒక స్వారూప్యం కనబడుతుంది. మీరు చూస్తారు, కొంతమందిని చూస్తూ ఉంటే వారు చూడగానే వారికి ఒక బిరుది చేస్తాం మనం, అమ్మో ఈయన ఆత్మస్వరూపుడు అని. ఎప్పుడు ఆ విధంగా మనం కనపడతామయ్యా అంటే నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు, సాయంత్రం అయితే బిడ్డలందరినీ నీ కౌగిట్లో చేర్చుకుని భర్తను పక్కన కూర్చోబెట్టుకుని కుటుంబ ఆరాధనలో గనక నీ ఉంటే తప్పకుండా క్రీస్తు స్వారూప్యం నీలో కనపడుతుంది. ప్రార్థన ఒక అగ్ని మంట జ్వాల నీలో రగులుతూ ఉంటుంది. అప్పుడు నిన్ను కలిసేవారికి, నువ్వు మాట్లాడేవారికి, నువ్వు నీ బంధువులకు, నీ రక్త సంబంధికులకు నువ్వు ఎలా కనపడతావంటే ఎలా కనపడతావు? నువ్వు ఒక యోధుడిలా కనపడతావు. నువ్వు ఎలా కనపడతావంటే నువ్వు ఒక శక్తిమంతుడిలా కనపడతావు,
నువ్వు ఒక ఆత్మీయుడిలా కనపడతావు. నువ్వు దేవుని స్వారూప్యముతో నిండిన వాడిలాగా నువ్వు కనపడతావు. హల్లెలూయా. కనుక నీవు వాక్కుతోనూ వాక్యముతోనూ ఆయన వైపు చూడాలి, ఆయన కొరకు చూడాలి, ఆయనను నీలోకి ఆహ్వానించాలి. మరల తిరిగి ఆయన రెండవసారి ప్రత్యక్షమవుతున్నది, రాబోతున్నది. మరల తిరిగి రెండవసారి రాబోతున్నది కేవలం ఆయనను కనిపెట్టుకునే వారి కోసమే. ఏమండోయ్, నేను ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళానండే, ఏ దైవజనుడు వచ్చినా పరిచర్య చేశానండే. ఏమండే, మందిరములో దైవజనుడు ప్రసంగమైన తర్వాత మొట్టమొదటగా మంచినీళ్ళు ఇచ్చేది నేనేనండే, భోజనం నేనేనండి పెట్టేది, నేనే నిలబడి తృప్తిగా పెడతానండి. అసలు నేను మందిరంలో ఎన్ని చీరలు పంచానండి, ఎంతమందికి పరిచర్య చేశానండి అంటే అవన్నీ కుదరవు. ఆయన అంటాడు, లోకం నాకు తెలియదే, లోకస్తులు నాకు తెలియదే అంటాడు. ఏమీ తెలియని వాళ్ళ కూర్చుంటాడు అక్కడ చూస్తా, అత్యున్నత సింహాసనం మీద. కనుక నువ్వు ఆయన వైపు చూడాలి, ఆయన కొరకు చూడాలి, ఆయన మాట కొరకు, ఆయన సహాయం కొరకు, ఆయన యొక్క ప్రేమ కొరకు, ఆయన చేసే కార్యం కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లయితే, ఇదిగో నీకోసమే ఈ ఆదివారపు దినమున నేను వస్తాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని కనపరుద్దాం. ఇదిగో అలా జీవించినట్లయితే నీకోసమే ఈ రాత్రి నీకు కార్యం చేయబోతున్నాను అంటున్నాడు. ఆమేన్ వాక్కులు పలకండి. ఈ అలా జరిగినట్లయితే ఇగో ఈ రాత్రి ఈ నీలో ఒక మర్మమైన ఒక కార్యాన్ని నేను జరిగించబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు అలా జీవించినట్లయితే ఈ రాత్రి నేను స్వస్థపరచబోతున్నాను అంటున్నాడు. అలా జీవించినట్లయితే ఈ రాత్రి నిన్ను అద్భుత రీతిగా వృద్ధి పొందించబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తిరిగి మరల ఎందుకు వస్తున్నాడు అంటే నీ కోసమే, నా కోసమే, మనందరి కోసమే ఆయన మరల తిరిగి వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన తిరిగి రావడానికి గల కారణం ఏంటంటే సర్వ మానవాళి పట్ల కేవలం ఆయనకున్న ప్రేమ. హల్లెలూయా. ఆయనకున్న ప్రేమ వలన ఆయన మనలను విడువకుండా, ఎడబాయకుండా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు గనుక తండ్రితో వ్యాజ్యమాడి తప్పకుండా ఆయన మరల తిరిగి మన కోసం ప్రత్యక్షమవుతున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ మరువనిది, మరువలేనిది, విలువగలది. అంతటి ప్రేమను దేవాది దేవుడు మనకు చూపుతున్నాడు. ఆయన ప్రేమ అద్భుతమైనదండి. తండ్రి ప్రేమ ఎలాంటిది అంటే ఒక అద్భుతమైన తండ్రి ప్రేమ. అది మనం వర్ణించలేం. అటువంటి ప్రేమకు ఎల్లలు లేవు, అటువంటి ప్రేమకు హద్దులు లేవు, మనము గండిలు పెట్టలేం. అసలు అటువంటి ప్రేమను వర్ణించడానికి పదములు కూడా లేవు, చాలవు, ఉండవు. అంతటి గొప్ప ప్రేమ నా యేసయ్య ప్రేమ. ఒకరోజు ఒక అబ్బాయికి జ్వరం వచ్చిందంట. జ్వరం వస్తే అయితే మందులు వేసాం కానీ తగ్గలేదు. వాళ్ళ డాడీ పాపం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని మందులు తీసుకొచ్చాడు కానీ తగ్గల. అయితే 3 రోజులు అయిపోయింది, జ్వరం తగ్గట్లా, పైగా చలి, వాంతులు అవి కూడా అవుతున్నాయి. ఇంకా అప్పుడు ఏం చేసేటంటే ఇది తగ్గేటట్లేదు, డాక్టర్ దగ్గరికి, మంచి ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని ఒక పెద్ద డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడ పెద్ద డాక్టర్ గారు ఏమంటారు, ముందలా చేయి పట్టి చూసి స్టెథోస్కోప్ ఎదరా వెనక పెట్టి గాలి పీల్చమని ఇలా అని అన్న తర్వాత ఏమంటాడు, రక్త పరీక్ష చేయాలంటాడు. అవునా, బ్లడ్ పరీక్ష చేయాలండి, బ్లడ్ టెస్ట్ చేయాలి అంటారు. అప్పుడు బ్లడ్ పరీక్ష చేయాలి అంటే అప్పుడు ఈ కుర్రోడికి వెళ్ళంగానే అసలు హాస్పిటల్ వాతావరణం అంటేనే భయం వేసిద్దిగా ఎవరికైనా, పిల్లలకి. ముందల ఆ గ్రీన్ కట్టను చూడంగానే ఏడుస్తారండి. అంటే వాళ్ళకి అర్థమైపోయింది హాస్పిటల్ అని, అమ్మా ఇంజక్షన్ చేస్తారేమో అని. డాక్టర్ గారు అంటారు బ్లడ్ పరీక్ష చేయాలంటాడు. కుమారుడు అంటాడు, డాడీ
బ్లడ్ పరీక్ష అంటే ఏంటి అంటే ఎట్లా చేస్తారు అని అడుగుతాడు. అడిగితే తండ్రి చెప్తాడు, నాన్న ఇంజెక్షను నరంలోనికి పంపించి ఆ రక్తాన్ని తీసి ఆ రక్తాన్ని పరీక్ష చేస్తారు. ఆ పరీక్షలో నీకు జ్వరం ఉందా, అది ఎటువంటి జ్వరం, ఆ జ్వరం ఎంత మోతాదులో ఉంది, దానికి ఏమేమి డిసీజెస్ అంటున్నాయి, ఆ జ్వరానికి ఏ మందులు వాడాలి అనేది డాక్టర్ గారికి ఒక అవగాహన వస్తుంది. అందుకని బ్లడ్ శాంపిల్స్ తీస్తారు నాన్న. ఆ రక్తం ద్వారానే, రక్త పరీక్ష ద్వారానే డాక్టర్ గారికి నీకేం చేయాలో తెలుస్తుంది. అమ్మో నానా నాకొద్దు డాడీ, నాకొద్దు అని ఏడుస్తూ ఉంటాడు, మొరబెట్టేస్తూ ఉంటాడు, గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు. నాన్న 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 అని తండ్రి బతిలాడుతూ ఉంటాడు. నాన్న చేయించుకోవాలి, చేయించుకోకపోతే వ్యాధి ముదిరిపోతుంది, నీకు ప్రాణాంతకం ప్రాణాపాయం వచ్చేస్తుంది నాన్న, ఒక్కగానొక్క కుమారుడు నాన్న నువ్వు చేయించుకోవాలంటే, అమ్మో నేను చేయించుకోను డాడీ అని ఆ ఆ కుమారుడు తెగ అల్లరి చేస్తూ ఏడుస్తూ రోదిస్తూ ఉంటాడు. అప్పుడు తండ్రికి ఒక ఆలోచన వచ్చింది, నాన్న నేను పక్కనే ఉంటాగా, నాన్న నేను పక్కనే ఉంటాగా, ఇంజక్షన్ చేయించుకోనానా, నాన్న నాన్న చేయించుకోనానా, అది తీపించుకోనానా అంటే, నువ్వు పక్కనే ఉంటావు కానీ పొడిసేది నాకుగా అంటాడు వాళ్ళ డాడీని. నువ్వు పక్కనే ఉంటావు నాన్న కానీ ఆ గుచ్చేది ఎవరికి, నాకు, ఏ నా నరంలోకి దింపేది సూదిని నాకు, నువ్వేంటి నువ్వు పక్కనే ఉంటే ఏం చేస్తావు, అమ్మో నాకొద్దు నాయనో అని ఏడుస్తూ ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు తండ్రికి ఒక ఆలోచన వస్తుంది, నాన్న నేను చేయించుకుంటే చేయించుకుంటావా, నాన్న నేను పక్కన కూర్చుంటే నేను చేయించుకుంటే పోనీ చేయించుకుంటావా అంటే, అప్పుడు ఆపి నువ్వు చేయించుకో నేను చేయించుకుంటా అంటాడు. అంటే సరే తండ్రి కూర్చుంటాడు. వాళ్ళు అంటారు, అయ్యా B12 B కాంప్లెక్స్ ఏదో ఒకటి నాకు కూడా చేయండి, లేకపోతే నాకు కూడా టెస్ట్ చేయండి అని డాక్టర్ గారు తండ్రికి చేస్తుంటే కుమారుడు చేస్తాడు. ఈ కుమారుడు ఏం చేస్తాడు అనుకున్నారు, మా నాన్నకి పుడుతున్నారా లేదా నాకే పుడుతున్నారా అని చూస్తున్నాడు. ఇది అలా చూస్తూ ఉంటే ఈ లోపు ఏం చేశారు, టక్మంట కుమారుడు దగ్గర నుంచి బ్లడ్ తీసేశారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి చేసిన త్యాగం, ఈనాడు యేసుక్రీస్తు వారు కూడా మన కోసం అదే పని చేశారండి. తండ్రికి అవసరమా అండి పొడిపించుకోవడం, తండ్రికి అవసరమా? ఆ సూది తన శరీరంలో దింపుకోవడం ఆయనకి అవసరమా? గమనించండి, దేవునికి రక్త పరీక్ష అవసరమా? దేవునికి పాపాన్ని పట్టించుకునే అవసరమా? మనల్ని రక్షించే అవసరమా? కానీ నీకు బదులుగా, నీకు మారుగా, కానీ ఆ విలువ మనకు తెలియడం లేదండి. ఆ పాపం కోసం ఆయన మరణం, ఆయన పడిన శ్రమ, ఆయన చెందిన వేదన, ఆయన కార్చిన రక్తము గురించిన ఆ విలువ మనకు తెలిసినట్లయితే తప్పకుండా మనము ఆయన కొరకు చూసేవారిగా, ఆయన వైపు చూసేవారిగా, ఆయన కొరకు ఆయన వైపు నడిచేవారిగా, ఆయన గురించి ఆలోచించేవారిగా, ఆయనను స్తుతులు చెప్పేవారిగా, ఆయన కొరకు మనము ఘనపరిచేవారిగా, ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా మనం తప్పకుండా ఉంటాం. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. అంతకంటే ఎక్కువగా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఆ తండ్రి కుమారుణ్ణి ఎంత ప్రేమించాడో అంతకంటే ఎక్కువగా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. మనం ఈ లోకంలో ఎంత అజాగ్రత్తగా జీవిస్తున్నామో ఏమండి చూస్తున్నాం. చాలా భీకరమైన వార్తలు చూస్తున్నాం. మనిషిని మనిషి చంపేస్తున్నాడు. తండ్రి అంటున్నాడు నా కూతురు నా ఇష్టం అంటున్నాడు, నేనేమైనా చేస్తానంటున్నాడు. అన్న చెల్లెళ్ళు కలిసి జీవిస్తున్నారు. రక్త సంబంధాలు వివాహాలు చేసుకుంటున్నారు. చూడండి వార్తలు ఎలాంటి భీకరమైన, అంటే మనిషి ఎంత అజాగ్రత్తగా జీవిస్తున్నాడో మనకి తెలుస్తుంది.
దేవుని వాక్యానికి, ఆయన ఉద్దేశాలకు ఎంత వ్యతిరేకంగా మానవులు జీవిస్తున్నారనేది బైబిల్ హెచ్చరిస్తోంది. క్రీస్తు సత్య మార్గము మనలను గద్దిస్తోంది. నరుడా, నీవు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావని. అయినా లక్ష్య పెట్టట్లా. పాపానికి వచ్చు జీతం మరణం అని లేఖనం సెలవిస్తుంది. అయినా సరే ఆ మరణం తర్వాత నరకము, చేసిన తప్పులను బట్టి శిక్ష తప్పదు అని తెలిసి కూడా మానవుడు అనేకమైన పాపాలను చేస్తున్నాడు. మనలను సృజించిన సృష్టికర్త, ప్రేమించే పరమ తండ్రి కనుక ఆయన మనలను హత్తుకుని, నీ అబద్ధాలను, ఈ యొక్క పాప క్రియలను, నడవడికలను హత్తుకుని ఆయన ఏం చేశాడంటే, ఆయన మనము తినవలసిన దెబ్బలను ఆయన తింటున్నాడు, మనలను అనవలసిన మాటలను ఆయన అనిపించుకున్నాడు, మనకు పెట్టవలసిన ముళ్ళ కిరీటం ఆయన పెట్టించుకున్నాడు, మనకు పడవలసిన ఆ కొరడా దెబ్బలు ఆయన పడ్డాయి. ఆయన శరీరము ఒక పప్పు ముద్దలాగా అయిపోయిందండి. నాగటి చాళ్ల వలె పొలమును, భూమిని దున్నినట్టుగా ఆయన వీపును దున్నింపబడింది. రక్తము కళ్ళాపు జిల్లినట్టుగా యెరూషలేము వీధులంతా కూడా పడిపోయింది. అంతేకాకుండా ఒక్క బొట్టైనా తన శరీరములో రక్తము లేకుండా కార్చిన దేవుడు ఎవరి కొరకు? నా కొరకు అని చెప్పండి. నా కొరకు ఒక్క బొట్టైనా తన శరీరంలో లేకుండా కార్చిన దేవుడు ఈ ఆదివారపు దినమున ఆరాధించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కుమారుడు తండ్రి చేసిన గొప్ప త్యాగం, మరణశిక్షను అనుభవించడానికైనా సిద్ధపడ్డాడు. తండ్రి తన కుమారుడిని త్యాగం చేశాడు, కుమారుడేమో మరణించడానికి సిద్ధపడ్డాడు. ఎవరి కోసం? నా కోసం. నా కోసం అనండి, నా కోసం. హల్లెలూయా. నేనైతే నా కుమారునికి రక్త పరీక్ష విషయంలో వానికున్న భయాన్ని తొలగించడానికి నేనైతే రక్త పరీక్ష చేయించుకునే ధైర్యం చేసేవాడిని కాదు. వాడిని కొట్టో, తిట్టో, గట్టిగా పడేసి కాళ్ళు పెట్టి చేతులు కట్టేసి తాడు పెట్టి ఒక్క పొడు పొడిపించేవాడిని. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ భయాన్నుండైతే తప్పించలేకపోయాం, కానీ పరీక్ష అయితే చేయించుకోవాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. మనము కుమారుడితో పాటుగా మనం కూడా టెస్ట్ చేయించుకుని కుమారుడికి ధైర్యము ఇవ్వగలం, కానీ పరీక్ష నుండి తప్పించలేంగా. అది పాయింట్. మనము కుమారుడికి ఏదో ఒకటి చెప్పి పరీక్ష మాత్రం తప్పకుండా చేయించాలి. పరీక్ష తప్పిపోకుండా ఉండేదేదీ లేదు. పరీక్ష పరీక్షే, తీర్పు తీర్పే, గద్దింపు గద్దింపే, పాపం పాపమే, అబద్ధం అబద్ధమే, అసత్యం అసత్యమే. అది దేవుడు ఈ ఆదివారపు దినమున నీతో మాట్లాడే తీర్పు తీర్పే. ఆ తీర్పుని దృష్టిలో ఉంచుకుని మీ నడవడిక నడవండి. మనం చేసిన పాపిష్టి పనులను బట్టి మరణశిక్ష మనకు తప్పదు. మన దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కనుక మనం అసలు నరక శిక్షే లేకుండా చేయాలని నరునిగా ఈ భూమి మీదకు దిగివచ్చి మన స్థానంలో మనవలే 33.5 సంవత్సరములు జీవించి శరీరధారిగా మనుష్య కుమారుడయ్యాడు నా యేసయ్య. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి యేసయ్యకి స్తోత్రములు చెబుదాం. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. నీ స్థానంలో ఆయన నిలిచి, నువ్వు ఏమి నిలబడే చోట ఆయన నిలిచి, నీ శిక్ష అంతటిని భరించిన ఏకైక దేవుడు ఈ ఆదివారపు దినమున నువ్వు ప్రార్థించే దేవుడు. హాహా, ఎంత గొప్ప ప్రేమ అండి! దేవుని ప్రేమ ఎంత గొప్ప, ఎంత వింతైన ప్రేమ! ఆయన ప్రేమను విశ్వసిస్తే నరక శిక్ష నుండి తప్పిస్తాడు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేట్టు చేస్తాడు. ఒకవేళ
ఆయన ప్రేమను, ఆయన క్షమను నిర్లక్ష్యం చేస్తే నీవు ఎటు వెళ్ళిపోతావో, ఏమైపోతావో. ఎంత గొప్ప రక్షణను విడిచిపెడితే నీవు ఎలా తప్పించుకుంటావు ఆ నరక మార్గం నుండి? కనుకనే ఆయన వైపు చూడాలి, ఆయన కొరకు చూడాలి, ఆయనలో నీవు ఉండాలి, ఆయన వైపు నీవు నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు మన యొక్క రెండవసారి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా ఆయన ప్రత్యక్షము అవుతున్నాడు. హల్లెలూయా. యేసు ఎందుకు వచ్చాడు? యేసు ఈ భూమి మీదకు ఎందుకు వచ్చెను? యేసుక్రీస్తు భూమి మీదకు రావడానికి గల కారణాలు. యేసుక్రీస్తు నరునిని ఎంత ప్రేమించాడు, యేసు నరునికి మరణశిక్షను ఎంత తప్పించాడు, నరునికి ఉండవలసిన శిక్షను తప్పించి ఆయన ఎందుకు భరించాడు. చూడండి, యేసుక్రీస్తు వారు మరల తిరిగి రావడానికి గల కారణం సర్వ మానవాళి పట్ల ఉన్న ప్రేమ తప్ప మరేది కాదు. తండ్రి ప్రేమ, ఫాదర్స్ లవ్, గాడ్స్ లవ్, దేవుని యొక్క తండ్రి యొక్క ప్రేమ. యేసు ప్రభు మరల తిరిగి ఎందుకు వచ్చెను, ఆదివారపు దినమున ఎందుకు వచ్చాడో కొన్ని మాటలను మనం లేఖనాల్లో నుండి పరిశీలిద్దాం. చూడండి, మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7, 8, 9 వచనములను మనం చూసినట్లయితే, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు, అవి నీకిష్టమైనవి కావనియు పైని చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడిచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. చూడండి, ఈ వాక్యమును మనం గమనించినట్లయితే తండ్రి చిత్తము ఏమై ఉన్నదో దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అని క్రీస్తు చెబుతున్నమాట. తండ్రి చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చాను. లేఖనాలను మనం పరిశీలిస్తే ఇక్కడ పాత కొత్త యాజకత్వంలో పోలికలను అక్కడ ముగించి వేస్తూ ఈ వచనాల్లో క్రీస్తు బల్యర్పణ శ్రేష్టత మీద నడుస్తున్న ఒక సూచన. అయితే పాత బల్యర్పణలు క్రీస్తు వ్యక్తిగత బల్యర్పణల నుండి కలిగే వాస్తవ మేలులకు కేవలం ఒక సాదృశ్యం, కేవలం ఒక ఛాయాచిత్రం, కేవలం ఒక ఆకారం. కనుక ఆయన పాత బల్యర్పణ, కొత్త బల్యర్పణ గురించి, వ్యత్యాసముల గురించి మనతో మాట్లాడుతున్న మాట. చూడండి, కీర్తన 40వ కీర్తనలు 6, 7, 8 వచనములు చదువమ్మా. నీ పాత బల్యర్పణ చేస్తేనే తప్పు, నూతన బల్యర్పణ ఆలోచిస్తేనే తప్పు. బలులనైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు, బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములలోనున్నది. నా పెదవులు మూసికొనక మహా సమాజముతో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నేను అంటిని. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ దేవునికి ఇకపై పాత నిబంధన పూర్ణ హోమములు, ఇక పాప పరిహారార్థుల బలులు పై ఆసక్తి లేదని అక్కడ వాక్యం సెలవిస్తోంది. మనకి వాక్యం ఏం చెప్తుందంటే, ఇగో పాప పరిహారార్థ బలులు, పాత నిబంధన బలులు దేవునికి ఇష్టం లేదు, ఇక దేవుడు వాటిని తీసివేశాడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే పాప పరిహారార్థ బలుల మీద ఆసక్తి లేదని
వాక్యం తేట తెల్లంగా చెబుతుంది. చూడండి, పాత బలులు నిరంతరం అర్పిస్తూనే ఉండాలి. వ్యాధి తగ్గిందనుకోండి, ఒక పావురాన్ని తీసుకెళ్ళాలి, ఒక గొవ్వను తీసుకెళ్ళాలి. లేకపోతే నీకు కుటుంబంలో కార్యం జరిగితే కొవ్విన దూడను తీసుకువెళ్ళాలి. లేకపోతే నీ ఒక క్రొవ్విన గొర్రె పిల్లను, మేక పిల్లలను, ఏడాది మేక పిల్లలను చంపి ఆ రక్తమును గుమ్మములకు రాయాలి. అప్పుడు నీకు పాప ప్రాయశ్చిత్తము జరుగు. ఇవన్నీ కూడా పాప పరిహారార్థ బలులు నిరంతరము చేయాలి. పాత నిబంధన ప్రకారం నిరంతరం చేయాలి. నూతన నిబంధనలో దేవుడు ఏమంటున్నాడంటే అవి ఒక ఆచార సంబంధమైన క్రియలు, ఒక ఆచార సంబంధమైన శుద్ధీకరణను మించి ఏమీ చేయలేవు. ఎందుకంటే అవి పాపమును ఎన్నటికీ తీలేవు. అవును కదండి. పాపం చేసింది నేనైతే పాపం మేకపిల్ల ఏం చేసిందండి? ఏమండి, ఎంత పాపం అండి అది దేవుడు చెప్తున్నాడు. పాపం చేసింది నేనైతే పావురాలు ఏం చేసినాయండి? వాటిని మధ్యకు చేల్చాలని ఉంటుంది. పాపం చేసింది నేనైతే మేకపోతులు ఏం చేసినాయండి? పాపం చేసింది నేనైతే నా జుట్టు ఏం చేసిందండి? పాపం చేసింది నేనైతే గొర్రెపోతులు ఏం చేసినాయండి? పాపం చేసింది నేనైతే కొండలెక్కి జుట్టిత్తం అదేంటండి? బ్రతుకు మార్చుకోవాల్సింది నేనైతే మూగజీవాలు మాటేలాని ఆ మేకపిల్లలు ఎందుకు మార్చుకుంటాయండి? పాపం ఎవరిది? ఎవరి బ్రతుకు మారాలి? ఎవరి తీరు మారాలి? ఎవరి ఆలోచన మారాలి? ఎవరి చూపు మారాలి? ఎవరి నడవడిక మారాలి? ఎవరు మార్చుకోవాలి? మనిషి పాపం చేస్తే పశువులను, మూగజీవాలను, పక్షులను బలివ్వడం ఏంటి అని నూతన నిబంధనలో ఆయన చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఆత్మీయ శుద్ధీకరణ ఆచారాలే. ఈ ఆచారాలన్నింటినీ తీసివేయండి. పాపం ఎవరు చేశారు? మనిషి. మాట్లాడేది మనిషి, పాపం చేసేది మనిషి, ఆలోచించేది మనిషి. మనిషి మారాలి అంటే, పాపము నీలో నుండి మారాలి అంటే నీ హృదయ తలంపు మారాలి, నీ ఆలోచన మారాలి, నువ్వు మారాలి, నీ నడవడిక మారాలి, నీ క్రియలు మారాలి. కానీ గొర్రెపోతును బలిస్తే నువ్వు మారవు, మేకపిల్లను బలిస్తే నువ్వు మారవు, నీ తల వెంట్రుకలు తీసేస్తే నీ ఆలోచన మారదు, నీ బుద్ధి మారాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే అవి పాపములు ఎన్నటికీ తీయలేవు అంటున్నాడు. అందువల్లనే క్రీస్తు దేవుని చిత్తము నెరవేర్చుటకు వస్తాడని ప్రవచనం చెప్పబడింది. ప్రవచన పుత్రుడు ప్రవచనాన్ని నెరవేర్చుటకు ఏ పశువు మనిషి పాపాన్ని తీయలేకపోతుంది, ఏ కొవ్విన దూడ కూడా మనిషి పాపాన్ని హరించలేకపోతుంది, ఏ మేకపిల్ల, ఏ గొర్రె పుట్టేలు కూడా మనిషి చేసిన పాపాన్ని తుడిచిపెట్టలేకపోతుందని గ్రహించి తండ్రి తన కుమారుణ్ణి ఒక పాప పరిహారార్థ బలిగా, ఒక అర్పణగా మనకిచ్చాడండి. సర్వ మానవాళి కూడా ఆయన ద్వారా రక్షణలోకి వచ్చాం, రక్షించబడ్డాం, ఆయన రక్తం చేత శుద్ధీకరించబడ్డాం, పాపము శాపమును కొట్టివేయబడింది. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని కనపరుద్దాం. అందువలనే తన్ను తాను అర్పించుకోవడం ద్వారా, ఎవరు? క్రీస్తు కుమారుడైన క్రీస్తు, మనుష్య కుమారుడైన క్రీస్తు తన్ను తాను అర్పించుకోవడం ద్వారా యేసు పాపముల నిమిత్తమై సదాకాలము నిలవడానికి ఒక బలిగా అర్పించాడు. ఆయన సర్వ మానవాళి పాపముల నిమిత్తమై సదాకాలము నిల్చుటకు ఒక బలిగా ఆయన అర్పించాడు, ఒక బలిని అర్పించాడు. తర్వాత ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. తన రక్త ప్రాయశ్చిత్తము చేత పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేశాడు. హల్లెలూయా. పాత బల్యర్పణలు ఇక అవసరం లేదు. పాత నిబంధన బల్యర్పణలతో పనే లేదు అసలు. ఆలోచన కొట్టేయడమే. ఎందుకంటే విశ్వాసులను పరిపూర్ణులుగా చేసి పరిపూర్ణ బల్యర్పణ ఆయన అర్పించేశాడు. కలువరి శిలువలో క్రీస్తు బలియాగమే ఒక పరిపూర్ణ బలి.
కలువరి శిలువలో క్రీస్తు త్యాగమే ఒక అర్పణ. సర్వ మానవాళి పాపముల ప్రాయశ్చిత్తము కలువరి శిలువలో జరిగిపోయింది. కనుక క్రీస్తే ఒక బలి అర్పణ, క్రీస్తే ఒక అర్పణ. దేవుడు మన ప్రభు అయిన యేసు ఎందుకు వచ్చారు అంటే దేవుని చిత్తమును జరిగించుటకు, తండ్రి ఆజ్ఞ మేరకు సర్వ మానవాళి పాపములను మోయుటకు, భారమును అనుభవించుటకు, ఆ వేదనలో మన పాపములు కొట్టివేయుటకు కలువరి శిలువలో ఆయన త్యాగము మనందరి రక్షణకు దారితీసింది. కనుక దేవుని చిత్తమును నెరవేర్చుటకు యేసు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చెను. హల్లెలూయా. ఆయన ఒక పరిపూర్ణ అర్పణగా మారి తండ్రికి అర్పించాడు ఒక అర్పణ. ఈ వాక్య భాగం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు మందిరానికి అర్పణలు తెస్తున్నారు, కానీ నీ ఆధ్యాత్మిక జీవితం అనే అర్పణ, నీ శుద్ధ హృదయం అనే అర్పణ, నీ పరిశుద్ధ హృదయం అనే అర్పణను దేవునికి సమర్పించాలి. నువ్వు తెచ్చే కానుకలు పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటంటే నీవే ఒక బలిగా మారాలి. నీ హృదయమే ఒక బలి అర్పణగా మారాలి. నీ హృదయం ఎక్కడున్నా, ఏం చేసినా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎంత గొడవల్లో ఉన్నా, 100 వాట్స్ విద్యుత్తులో ఉండి ఆ మైక్ సౌండ్స్లో ఉన్నా, నువ్వు మౌనముగా ఉండి ఒక అర్పణగా నువ్వు ఆ సమయానికి నువ్వు ప్రార్థించుకోవాలి. నీవే ఒక అర్పణగా మారిపోవాలి. నీవే ఒక బలి అర్పణ అయిపోవాలి క్రీస్తుకి. ఆయన కోరుకుంటున్నది నిన్నే. ఆయన కోరుకుంటున్నది కొవ్విన దూడలను కాదు, మేకపోతులను కాదు, పొట్టేళ్లను కాదు, పావురాళ్లను కాదు, ఈ లోక సంబంధమైన ఆ ఏ పదార్థములు కాదు, కానీ ఆయన ఒక అర్పణగా నిన్నే కోరుకుంటున్నాడు. అలాగే రెండవ మాటను చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఆయన అంటాడు, నేను స్వార్థ ప్రకటన చేయుటకు నేను వచ్చాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే స్వార్థను ప్రకటించుటకు నేను వచ్చాను అంటాడు. చూడండి, ఆయన ఇతర సమీప గ్రామములోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. ఆయన ఏం చెప్పాడమ్మా? నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి. నేను ప్రకటించుటకు వచ్చాను, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చి తిని. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ సువార్త ప్రకటించుటకు ఆయన యొక్క ఆశను చూడండి, సువార్తను ప్రకటించే ఆయన యొక్క విధేయతను చూడండి. సువార్త ప్రకటించున్నట్లు కదా నేను వచ్చి తిని. ఆయనకు ఎంత హోదా ఉంది, ఎంత అద్భుతాలు ఉన్నాయి, ఎంత గొప్ప రక్షణను దేవుడు ఆయన కుమారుడిగా స్వీకరించాడు. అయితే వీటన్నిటిని బట్టి ఆయన అతిశయపడకుండా ఆయన అంటున్నాడు, ఆ మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను సువార్త ప్రకటించుటకే కదా నేను వచ్చి తిని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు దయ్యాలను వెళ్ళగొట్టి రోగాలను స్వస్థపరిచిన తర్వాత ఆయన పెందలకడనే లేచి చీకటి ఉండగానే బయలుదేరి ఒక అడవికి వెళ్తాడు. అక్కడ ప్రార్థనలో ఉంటాడు. అక్కడ సీమోను అతనితో కూడా ఉన్నవారును ఆయన వెతుకుతూ వెళ్ళి ఆయన కనుగొని, అందరూ నిన్ను వెతుకుతున్నారయ్యా అని ఆయనతో చెబితే ఆయన అంటాడు, నేను సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళుదాము రండి అంటారు. ఈయనేంట్రా బాబు ఈ టైంలో ఇప్పుడు మనల్ని అక్కడ తీసుకెళ్తాడని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆయన ఏమంటున్నాడు? స్వార్థ ప్రకటన చేయుటకు వెళ్దాము రండి. హల్లెలూయా. ఆయన అట్లాగే గలిలయందంతటా సమాజ మందిరాల్లో, అంటే చర్చిల్లో, వీధులలో, గ్రామాల్లో యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుడి గురించి చెబుతూ ఆయన అనేకమైన కార్యాలను చేస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళారు. ఇక్కడ కనుక మనం గమనిస్తే ఆయన సువార్త ప్రకటించుదాము రండి అని శిష్యులతో పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎందుకు ప్రభువా మనకి ఈ బాధలు అంటే అప్పుడు అంటున్నాడు, నేను సువార్త చెప్పుటకే కదా వచ్చి తిని అంటున్నాడు. వాక్య భాగం వింటున్నా దేవుని బిడ్డలారా, సువార్తను మనం ఎప్పుడైనా పక్క వారికి చెప్పామా? ఏదైనా మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నామా?
దేవుని కొరకు నిలబడ్డామా? దేవుని కొరకు ఒక సాక్ష్యమును ఎవరితోనైనా పంచుకున్నామా? దేవుడు ఆశ్చర్యకరుడమ్మా, ఇగో నేను ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడు నీకని ఎవరితోనైనా సువార్త పంచుకున్నారా? హల్లెలూయా. మనిషికి, మానవ జీవితానికి కావలసినవన్నీ కూడా ఈ 60 సంవత్సరముల లోపు జరుగుతాయండి. మనిషికి ఏం కావాలంటే డబ్బు కావాలి, ఫలాలు కావాలి, సంపద కావాలి, వారు తినగా ఇంకా మిగిలిపోవాలి. అది తింటాకుంటే చాలదండి, ఆశ ఎక్కువ, ఇంకా కనపడతా ఉండాలి, ఎక్కడ చేయబెట్టినా డబ్బు కనపడతా ఉండాలి. కొంతమందికి ఒక ఆశ ఉంటుంది, ఎక్కడ పెట్టినా డబ్బు కనపడితేనే వాళ్ళకి తృప్తిగా ఉంటారు. వీటన్నిటిని బట్టి ఇక్కడ ఆశ కాదు, కానీ నీవు ఆధ్యాత్మికత, ఆత్మీయ జీవితంపై నువ్వు ఆశ పెంచుకోవాలి. అది సమకూర్చుకుంటే నీకు ఆ లోకంలో నీకు ఆస్తి సమకూరుతుంది. చూడండి, ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నేను స్వార్థ చెప్పుటకు. ఏదో ఒక సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుని దేవుని గురించి చెప్పేవారిగా నీవు ఉండాలి. చూడండి, అలాగే 32-39 చూడండి ఒకసారి. మార్కు సువార్త 32. ఆయన గలిలయ అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచూ ఉండెను. ఒక కుష్ఠిరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక. అక్కడ వారందరూ కూడా ఆయన యొక్క అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల గురించి చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు వారు మాత్రం తండ్రి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడ వారు ఎంబట వచ్చేవారు, కానీ అక్కడ ఉన్న వారందరూ కానీ యేసు యొక్క అద్భుత ఆశ్చర్యకారు తన జీవితంలో జరుగుతాయి అని నమ్మి అందరూ ఉంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు పరలోక సంబంధమైన మాటలను తెలియజేయడానికి ఇష్టపడుతున్నట్టు, పరలోకములో తండ్రి యొక్క అక్కడ జరిగే కార్యములను, నీ జీవితంలో తండ్రి యొక్క ఇష్టాన్ని, నీ జీవితంలో తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన చెప్పడానికి, ప్రకటించడానికి ఇష్టపడుతున్నాడు. ఎవ్వరు కూడా సిద్ధంగా లేరండి. ఆనాడే కాదు, ఈనాడు కూడా సిద్ధంగా లేరు. వాక్యం చెబుతాను రండయ్యా అంటే, అమ్మో సోది మొదలెట్టాడరా అనుకుంటారు. అదే ఫలానా ఊరిలో కుంటివాడయ్యా, మురుక్కాల్లో పడిపోయాడయ్యా, ఆన్ని ఒక పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ఇలా అనగానే ఇలా లెగిసిపోయాడయ్యా, గాల్లోకి వెళ్ళిపోయాడు అనగానే అని ఇట్లా వింటారు. అవునా? దేవుడు అదే చెప్తున్నాడు, నేను తండ్రి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తుంటే వీళ్ళేంటి, నన్ను బాగు చేయి, నీకు ఇష్టమేనా, నన్ను బాగు చేయి, నాకు రోగం వచ్చింది, నా శరీరం ఉన్నంతసేపు ఏదో ఒకటి వస్తాయి. నీ ఆత్మీయ విషయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు చనిపోయిన తర్వాత నీకొక లోకం ఉంది, నీకొక జీవితం ఉంది, అది అద్భుతమైనది, బాధల బంధీలు లేని జీవితం, అప్పులు బాధలు లేని జీవితం, అసలు ప్రేమానుబంధాలు, బాంధవ్యాలు లేని జీవితం, అసలు అద్భుతకరమైన, ఎల్లప్పుడూ ప్రైజ్ 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 అంటమే, అలాంటి రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాను. బంగారపు వీధులు, ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన పరిమళ సువాసనలతో నిండిన పూల చెట్లు, ఇలాంటి ఒక రాజ్యాన్ని నేను సిద్ధపరుస్తున్నాను అని చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, ఇట్టా అని, ప్రభువా నాకు చెయ్యి తిరిగింది, ప్రభువా నాకు మచ్చలు వచ్చినాయి, ప్రభువా నాకు జ్వరం వచ్చింది, ఇయే. కానీ నీ శరీర మరణం తర్వాత జరిగే అద్భుతమైన కార్యాల గురించి ఆయన ప్రకటించడానికి, స్వార్థ ప్రచురి చేయడానికే నేను వచ్చాను అంటున్నాడండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు యేసు స్వార్థ ప్రకటించుచు ఉండడానికి తీర్మానించుకున్నాడు. మరి వాక్యభాగం వింటున్న దేవుని బిడ్డలారా, మరి మీరు స్వార్థ పరిచర్య చేయడానికి మీ మనస్సు ఎలా ఉంది? ఒక్కరికైనా సువార్త చెప్తున్నారా? ప్రయాణాల్లో కానీ, కూర్చున్నప్పుడు కానీ, వెయిటింగ్ సమయాల్లో కానీ, తీరిక సమయాల్లో కానీ ప్రభు గురించి ఒక్క మాట పంచుకోండి. మీ అకౌంట్లో పరలోకపు మహిమ కౌంటు పెరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 3వ మాటను చూసుకుందాం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే,
లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఇక్కడ పరిసయ్యులను చదువు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పాపుల కొరకు మారు మనస్సు పొందించుట కొరకు ఆయన పాపులను పిలువ వచ్చితిని గాని మారు నీతిమంతులను మనస్సు కలిగించుటకు ఆయన వచ్చాడు. పాపులను రక్షణ మార్గములోనికి నడిపించడానికి ఆయన వచ్చాడు. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయములో జాలరులు యేసును వెంబడిస్తారు. అయితే ఇక్కడ అద్భుతమైన పక్షవాయువు గల మనిషిని స్వస్థపరుస్తాడు. అక్కడ ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ఒక అద్భుతమైన లేవి యేసును వెంబడించేటట్లుగా ఒక కార్యం జరుగుతుంది. చూడండి, అక్కడ 27వ వచనంలో మనం గమనించినట్టయితే లేవి ఒక సుంకరి. ఆయన ఏం చేస్తాడంటే సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్నప్పుడు యేసు నన్ను వెంబడించు అని చెప్తాడు. ఆయన సుంకపు మెట్టు దగ్గర కూర్చుని ఏదో పని చేసుకుంటూ డబ్బులు లెక్కేసుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు వెళ్ళి, ఏమయ్యా ఇట్రా, నన్ను వెంబడించు అంటాడు. నాతో పాటు వచ్చేయి అంటాడు. అప్పుడు అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాడు. అయితే అక్కడ ఆ లేవి తన ఆయనకు ఇంట్లోకి తీసుకెళ్ళి గొప్ప విందు చేశాడండి. మహావిందు, గొప్ప విందు చేశాడు. అయితే సుంకరులు, ఇతరులు అనేకులు వారితో కూడా భోజనానికి కూర్చున్నారు. పరిసయ్యులు, శాస్త్రులు ఇది చూసి సుంకరులతో పాపులతోనూ మీరేలా కూర్చున్నారు అని యేసు ప్రభు నాళ్ళు అడుగుతారు. అయ్యా, వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు నల్లవాళ్ళు, వీళ్ళు డబ్బు లేనోళ్ళు, వీళ్ళు మామూలుగా ఇస్త్రాకుల్లో తినేవాళ్ళు, వీళ్ళు రోజు బ్రతికేవాళ్ళు, రోజు కష్టపడి బ్రతికేవాళ్ళు, వీళ్ళతో వాళ్ళ స్థాయి వేరు, నీ స్థాయి వేరు, మా స్థాయి వేరు. నీవు ఆ స్థాయిలో కూర్చొని తింటావేంటి, ఆహారం తింటావేంటి అని అంటే ఆయన అంటాడు, ఒరే రోగిష్టోడా, రోగం నీలోనే ఉందిరా, నీలాంటి వాళ్ళ కోసమే నేను వచ్చాను. అందరికీ ఒకే ప్రేమ, సర్వ మానవాళి పట్ల ఒకే చూపు. ఆయన అధికారి అయినా, జ్ఞాని అయినా, ఆఫీసర్ అయినా, గవర్నమెంట్ ఆఫీసర్ అయినా, ఎంఆర్ఓ అయినా, ఎమ్మెల్యే అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా అందరికీ ఒకే తీర్పు, ఒకే శిక్ష, ఒకే ప్రేమ. వన్ లవ్, ఒకే ప్రేమ. వన్ లవ్ ఇస్ గాడ్స్ లవ్. కనుక ఆయన అంటాడు, నేను రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. ఏమంటే అన్నీ బాగున్నవాడు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తాడా? అన్నీ బాగున్నవాడు వెళ్తాడా? వెళ్ళడుగా. ఏదో ఒక జబ్బు, ఏదో ఒక మైనస్ ఉన్నవాడే వెళ్ళి చూపించుకుంటాడు. అదే ఈయన ఇక్కడ చెప్పేది. అయ్యా, నేను రోగులకు కొరకు రాలేదు కానీ, రోగుల కొరకే కానీ ఆరోగ్యము గల వారి కోసం రాలేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని. ఎందుకు వచ్చాడంట? పాపులను పిలవడానికి యేసు ప్రభు భూమి మీదకు వచ్చాడు. రోగులను స్వస్థపరచుటకు, మారు మనస్సు పొందుటకు, పాపులను పిలుచుటకు దేవుడు వచ్చాడు. మన మనస్సును పరివర్తనం చెందించడానికి ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పరిసయ్యులను వారి మిత్ర బృందాలను ఆరోగ్యవంతులుగా, నీతిమంతులుగా యేసు ప్రస్తావిస్తున్నాడు. దానికి భిన్నంగా సుంకర్లను, వారి స్నేహితులను రోగులుగా, పాపులుగా యేసు పరిగణిస్తున్నాడు. చూడండి, అక్కడ యేసు పేర్కొన్నారు. ఏమన్నా పరిసయ్యులనేమో ఆరోగ్యవంతులుగా, సుంకరులనేమో రోగిష్ఠుల్లాగా, రోగులుగా యేసు పేర్కొన్నాడు. అయితే పరిసయ్యులు ఎవరినైతే పాపులుగా పరిగణించారో వాళ్ళు తమ ఆధ్యాత్మికంగా వ్యాధిగ్రస్తులమని, తమను మారు మనస్సు కలిగించే లేకపోతే మారు మనస్సుకు నడిపించే ఆధ్యాత్మిక వైద్యుని అవసరమని, ఆధ్యాత్మిక వైద్యుని అవసరం తమకు ఎంతో ఉందని వారు గ్రహించేటట్లుగా యేసుక్రీస్తు ఏమన్నానంటే, నేను రోగుల కొరకే వచ్చాను,
నేను ఆ, డాక్టరు రోగం ఉన్నవాడికే కానీ మంచివారికి అవసరం లేదుగా అని చెప్పకనే చెప్తున్నమాట. అయితే పరిసయ్యులు ఎవరినైతే పాపులుగా పరిగణించారో వాళ్ళు తమ ఆధ్యాత్మిక వ్యాధిగ్రస్తులమని గ్రహించేటట్లుగా యేసు ఈ మర్మమైన మాటను మాట్లాడారు. లూకా సువార్త 3వ అధ్యాయం 2-3 చూడండి ఒకసారి. అక్కడ ఆయన మాటల్లో ఒక పాపంపై ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కనపడుతున్నట్టు. పాపులను పిలవవచ్చి తిని అని ఆయన యేసు భూమి మీదకు ఎందుకు వచ్చాడు అంటే పాపులను పిలవడానికి. పాపంపై యేసుకు ఒక ప్రత్యేక శ్రద్ధ కనపడుతున్నట్టుగా ఉంది. చూడమ్మా, చదువు. లూకా సువార్త 3వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తీసము పొందవలనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచూ ఉండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. అక్కడ పాపంపై ఒక ప్రత్యేకమైన దేవునికి శ్రద్ధ కనపడినట్లుగా మారమనస్సు కలిగించుటకు కలిగి ఉండ చేయుటకు భూమికి వచ్చాను. యేసు ఎందుకు వచ్చారండి? పాపులను పిలవడానికి, మారు మనస్సు కలిగించడానికి యేసుక్రీస్తు వచ్చారు. సర్వ మానవాళి కొరకు ఆయన వచ్చారు. 4వ మాట చూడండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ భూమి మీదకు మన ప్రభువు ఎందుకు వచ్చారు భూమి మీదకు అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది. మనుష్య కుమారుడు అనేది ఆయనకు పేరు కాదండి, ఒక పేరు అనుకునేరు. ఆయనకిచ్చిన ఒక బిరుదు, అంటే నిక్నేమ్ అంటారుగా. నిక్నేమా బిరుదా? నిక్నేమ్ అంటే వేరే ఉంటా. బిరుదు ఏంటంటే ఆయన మనుష్య కుమారుడు, అంటే మనుష్యుల కొరకు వచ్చాడు గనక ఆయన మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అనేది మెస్సియా అయిన యేసుకున్న బిరుదు. ఆయన మానవత్వాన్ని సంపూర్ణంగా తెలియచేసే మాట. ఆయన శరీరధారి అని సంపూర్ణంగా తెలియచేసే పదం. ఆయన శరీరముతో జీవించాడు అని దానికి సంబంధించిన మాట. ఏ మాట? మనుష్య కుమారుడు అని. ఆయన మానవత్వాన్ని పరిపూర్ణంగా తెలియజేసే మాట. నశించిన వారిని వెదకి రక్షించుట ఆయన పరిచర్య యొక్క లక్ష్యం. ఇప్పుడు మనం చేసేది ఏంటి? అసలు సువార్త ఎందుకు చెబుతున్నాం? అసలు ఈ వాక్యాలు ఎందుకు చెబుతున్నాం? అసలు బైబిల్ ఎందుకు చదవాలి? ఆ క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? హల్లెలూయా. ఎందుకంటే తప్పిపోతున్న వారిని పట్టుకొని గమనించి వెదకి వారిని రక్షించుటకు. రక్షణ ఎక్కడుంది? క్రీస్తును తెలుసుకోవడంలోనే రక్షణ. క్రీస్తును ఎరుగుటయే రక్షణ. నువ్వు క్రీస్తుని తెలుసుకుంటే చాలు, ఆటోమేటిక్గా నీ హృదయం పరివర్తనము అయిపోతుంది. ఎందుకంటే ఆయన ఆత్మ సంబంధి గనక నీ ఆత్మను సంధిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని కనపరుద్దాం. మరి నీవు నశించు వారికి జీవమును, నశించు వారికి మరి సత్యాన్ని పరిచయం చేస్తున్నారా? మీ దగ్గరికి ఎంతోమంది మీ అమ్మలక్కలు వదిన వదిన అంటారు, అక్క అక్క అంటారు. పక్కింటి వాళ్ళు అక్క వదిన ఏం కూరండా, ఈరోజు పప్పు వేసానమ్మా, టైం లేదు అంటారు. అప్పుడు ఒక బాధ చెప్పుద్ది, మా ఆయనకి బాగాట్లేదమ్మా, మా ఆయన ఉద్యోగంలో ఎంతో ఇబ్బంది పెట్టేస్తున్నారమ్మా, ఇగో మా అమ్మాయి పలానా షోరూంలోకి వెళ్తుందమ్మా, అయ్యా నాకు చాలా బాధ వేస్తుంది అయ్యా. ఇలాగూ కొన్ని సమస్యలు నీకు చెప్పినప్పుడు వాళ్ళకి నీ జీవాన్ని పరిచయం చేయాలి. మీకు అద్భుత సత్యాన్ని, ఒక అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించే జీవము గల దేవుణ్ణి నువ్వు పరిచయం చేయాలి. చేస్తున్నారా? పరిచయం చేయాలి. మనుష్య కుమారుడేనమ్మా దైవ కుమారుడు, ఆయన కూడా మనలాగే జీవించాడు. అమ్మో దేవుడు, అమ్మో దేవుడు. దేవుడు కాదండి, దేవుడు తన కుమారుడిని మనకలాగా పంపించాడు అనగానే వాళ్ళు దేవుడు మనిషి అవతం ఏంటని వాళ్ళు కొంచెం
ఆలోచిస్తారు. అప్పుడు నీ సమస్యను చెప్పండి అని మనం ప్రార్థన చేసి ఒక జీవమును వాళ్ళకి అప్పచెప్పాలి. హల్లెలూయా. మరి జీవం కలిగిన మాటలను చెప్పాలి, జీవము కలిగిన సందర్భాలను చెప్పాలి, జీవము కలిగిన ఆ విశేషాలను వారితో నువ్వు పంచుకోవాలి. నశించిన వారిని వెదకి రక్షించట కొరకు యేసు వచ్చాడని చెప్పాలి. అంతేకాకుండా ఆ విమోచన క్రయధనముగా ఆయన ప్రాణం పెట్టాడని చెప్పాలి. మన పాపం పోయిందంటే ఆయన కలువరి సిలువలో మరణించాడని చెప్పాలి. అంతేకాక లోకమును రక్షించుటకే ఆయన వచ్చాడని చెప్పాలి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు పుట్టాడని చెప్పాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు మన ప్రభువు భూమి మీదకు ఎందుకు వచ్చెను అంటే ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఎన్ని ప్రత్యేకతలు? ఇవన్నీ కూడా మరో మాట చూద్దాం. గొర్రెలకు జీవము సమృద్ధి అగుటకు, యోహాను సువార్త 10:10 ఉంటుంది, గొర్రెలకు జీవము సమృద్ధి కలుగుటకు ఆయన వచ్చెను. చూడండి, జీవమిచ్చే కాపరిని నేనే అంటాడు. గొర్రెల కాపరిని నేనే. అసలు కాపరి అంటే నేనే, జీవ కాపరి అంటే నేనే. అసలు కాపరులకు ప్రధాన కాపరి, తండ్రి అయిన కాపరి, సమాధాన కాపరి, స్వస్థత గల కాపరి, అధికారి కలిగిన కాపరి, జీవము కలిగిన కాపరిని నేనే అంటాడు. అంతకు మించి ఏమంటాడంటే యెహోవా కాపరి అంటాడు. హల్లెలూయా. ద్వారము నేనే అంటాడు. గొర్రెలకు ద్వారము నేనే అంటాడు. గొర్రెల కంటే మనమే, ఆయన ఆత్మీయ స్థితిలో గొర్రెలము మనమే. మనకు ద్వారం ఎవరు? ఆయనే. ఆయన ద్వారానే మనం తండ్రి యొద్దకు చేరతాం. కనుక మనకు కాపరి ఎవరంటే ఆయనే. మనకు సమృద్ధి ఎవరంటే ఆయనే. ఆయన మనలను సమృద్ధిలోనికి నడిపించడానికి, జీవములోనికి నడిపించడానికి మన ప్రభు భూమి మీదకు వచ్చాడు. అదే సువార్త 18వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చదివినట్లయితే ఆయన మరో మాట, సత్యమును సాక్ష్యమించుటకు ఆయన వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు వచ్చాడమ్మా? సత్యమును చదవండి, 18:38 చదవండి ఒకసారి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగుగా, యేసు, నీవనున్నట్టే నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ ఎందుకు పుట్టాడమ్మా? లోకమునకు ఎందుకు వచ్చితిని. వచ్చాడమ్మా ఆయన? సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు ఆయన పుట్టితిని. వచ్చాను. హల్లెలూయా. అక్కడ అందరూ పరిసయ్యులు, మరి అందరూ ఆయనకు శిక్ష పడుతుంది, అందరూ తీసుకువెళ్ళి అక్కడ అరుస్తారు. అందరూ యేసుకు సిలువ వేయాలి, యేసుకు సిలువ వేయాలి, యేసుకు సిలువ వేయాలి అని. అక్కడ ఆరోపించబడిన ఆరోపణ ఏంటంటే నేను రాజుని అని అన్నాడు అని పిలాతు దగ్గర పాయింట్ నోట్ చేస్తారు. అయితే అక్కడ పిలాతుకు తెలుసు ఆయన ఏమీ ఎరువుడని, ఆయన కనికర సంపన్నుడని, ఆయన దేవుని కుమారుడని పిలాతుకు కొంచెం భయమే. అయితే అక్కడ వారు అందరూ కూడా అరుస్తూ ఉంటే పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అని 3 సార్లు అడుగుతాడు. అయితే నువ్వు అన్నట్టే అంటాడు. హల్లెలూయా. నువ్వు అన్నట్టే అంటే ఏంటి? నిజమైన రాజును, రాజులకు ప్రభువులకు సర్వలోకాలకు రాజు, సర్వలోకాలకు రాజు, రాజులలేనే రారాజు, ప్రభువులకు ప్రభు, సర్వశక్తిమంతుడు, సర్వ సైన్యములకు అధిపతి, లోకాలను ఏలే రాజు, త్రిలోకాధిపతి. ఇంత రాజు కదా, మరి ఆయన అనాలిగా. నువ్వు అన్నట్టే అంటాడు. అక్కడ చూడండి ఒక మర్మయుక్తమైన మాట. పిలాతు నువ్వు రాజువా అంటే అవును నేనే రాజుని అన్నాడు అనుకో, తీసుకెళ్ళేసేయండి అంటారు. అంటాడా? కానీ ప్రేమగా సత్యము పలికాడు, అబద్ధం ఆడలేదండి. సత్యమే చెప్పాడు, కానీ దయగా చెప్పాడు, ప్రేమగా చెప్పాడు. అది అతని హృదయ లోతుల్లోకి వెళ్ళినట్లుగా చెప్పాడు. నువ్వు అన్నట్లే అన్నాడు. ప్రత్యేకంగా చెప్పాడండి. నువ్వు అన్నట్టే అంటే పిలాతుకు 1 గంట అయిన తర్వాత అర్థమై ఉంటుంది. అప్పుడు అర్థమై ఉండదు. ఏంటా ఈ నోరేది అర్థలేదు, నోరు మెదపట్లేదు, అనవసరంగా ఈయన మీద మీరు నేరం మోపారు
ఈయన చూస్తేనేమో ఏ పాపమెరుగని ఏ మోములు, ఆ మోములో ఏం కనపట్లేదు, మీరేమో పెద్ద నేరం మోపారు అని అనుకుని ఉంటాడు. నువ్వు అన్నట్టంటే మైండ్ చెడిపోయింది పిలాతుకి. అమ్మో, ఇతని జ్ఞానం మామూలు జ్ఞానము కాదు అని. అక్కడ సత్యమును సాక్ష్యం పలికాడా లేదా? ఇదిగో ఆ సత్యమును సాక్ష్యం పలికించుట కొరకే యేసు ప్రభువు భూమి మీదకు వచ్చాడు. మన ప్రభు ఎందుకు వచ్చాడంటే సత్య సాక్షిగా ఉండుటకు ఆయన వచ్చాడు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త అదే 14వ అధ్యాయము 3వ వచనంలో మరో మాట ఉంటుంది. ఆయన ఎందుకు వచ్చాడంటే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని దేవునికి మహిమ కలుగును గాక. మరలా మనందరినీ కూడా తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చి తిని, ఆయన నేను వచ్చాను అంటున్నాడు. ఎలా? తనను అనుసరించే వారి కోసం, తనను నమ్మిన వారి కోసం, తనను విశ్వసించిన వారి కోసం, ఆయన నామమును ఘనపరిచే వారి కోసం, ఆయన నామమున మారు మనస్సు పొందిన వారి కోసం, ఆయన నామమున రక్షణ పొందిన వారి కోసం, ఆయన నామమునకు సాక్ష్యం పలికిన వారి కోసం, ఆయన నామము కొరకు అతసాక్షులైన వారి కోసం, ఆయన నామమును కీర్తిస్తూ ఉన్నప్పుడు దహనం చేయబడిన వారి కోసం, ఆయన నామము కోసం ప్రాణములు అర్పించిన వారి కోసం, ఆయన పరిచర్య కొరకు ప్రాణ త్యాగము చేసిన వారి కోసం, ఆయన నామమును కొరకు త్యాగభరితులైన వారి కోసం ఆయన ఏం చేశాడంటే, నేను మరలా తీసుకువెళ్ళుటకు నేను వచ్చి తిని అన్నాడు. చూడండి, తను అనుసరించే వారి కోసం తండ్రి ఇంట స్థలము వెళ్తున్నానని, తర్వాత వచ్చి తనతో ఉండేలా తీసుకుని పోతానని ఆయన చెప్తున్నారు. స్థిర నివాసములు మనకిచ్చుట కొరకు యేసు మరల తిరిగి వచ్చెను. అక్కడ ఏం ఏర్పరుస్తున్నాడు? నీకు ఒక మంచి గృహము సిద్ధపరుస్తున్నాడు. ఆ గృహము ఎలా సిద్ధపరుస్తున్నాడంటే, ఇక్కడ నువ్వు చేసే పనులు, ఇక్కడ నువ్వు జీవించే జీవిత విధానాన్ని బట్టి అక్కడ నీ స్థిర నివాసం తయారవుతా ఉంటుంది. ఇక్కడ పాపంలో పడ్డావనుకో, అక్కడ నీ ఇల్లు పునాది కూడా పడదు. ఏమండో, ఈ మాటను జాగ్రత్తగా వినండి. స్థిర నివాసం అంటే ప్రభు నాకు కూడా కట్టేస్తాడు అనుకోమాహండి, అందరికీ కట్టడు. ఇక్కడ నువ్వు జీవించే జీవిత విధానం బట్టి అక్కడ ఇల్లు తయారవుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడ దేవునికి మహిమకరంగా ఘనతగా జీవిస్తున్నావు అనుకో, అదిగో అక్కడ నీకు పునాదులు పడతాయి, ఫస్ట్ ఫ్లోర్ లెగుతుంది. నువ్వు దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయన వాక్య ప్రకారం జీవిస్తూ నీ జీవితంలో క్రీస్తు స్వారూప్యాన్ని నీ బ్రతుకు దినములన్నీ ఆయన కృప కొరకు ఆశిస్తూ బ్రతున్నావు అనుకోండి, ఫ్లోర్ల మీద ఫ్లోర్లు లెగుతూ ఉంటాయి అక్కడ. అంతేగాని ఇక్కడ లోకంలో పడిపోయావు అనుకో, ఇక్కడ నువ్వు పాపంలో పడిపోయావు అనుకో, అక్కడ నీకు ఇల్లు పునాదులు కూడా పడవు కదా, ఒక్క ఫ్లోర్ కూడా లేగదు. దేవునికి మహిమ కలుగును గాక. స్థిర నివాసమును నీకు ఇవ్వడానికి యేసు భూమి మీదకు మరలా వచ్చాను. మన ప్రభు ఎందుకు వచ్చెను అంటే, ఇన్ని ప్రత్యేకతలతో దేవుడు మనల్ని ఉంచాడు. హల్లెలూయా. ఆయన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం అందరం చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథము, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మాటను ఒకసారి చదివిన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన త్వరగా వస్తున్నాడు. ప్రతివానికి తన క్రియల చొప్పున వాని క్రియల చొప్పున ఇవ్వడానికి ఆయన సిద్ధపడి త్వరగా వస్తున్నాడు. వాని క్రియల చొప్పున చెప్పినందాక, మీరు ఏం చేస్తారో, మీరు ఏం విత్తుతారో అదే అక్కడ కోస్తారు. మీరు ఇక్కడ ఏం చేస్తారో, మీ మహిమ వలన అక్కడ మీకు గృహము తయారవుతా ఉంటది. మీరు జీవించే జీవిత విధానమే మీకు మార్కులు అక్కడ పడతా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. భక్తులు ఒక మంచి పాట రాశారు. ఆయన నేను వస్తున్నాను, ఆయన వచ్చేటప్పటికి నువ్వు ఎలా ఉండాలంటే ఆయన దృష్టికి నీతిగా ఎంచబడాలి.
ఆయన చూసినప్పుడు నువ్వు ఒక మహిమగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు నువ్వు చూస్తే నువ్వు దగ తెల్లగా మెరిసిపోతూ ఉండాలి. నీతికరుడైన ఆయన నిన్ను చూస్తే ఆయన నీతి నీలో కనపడాలి. అప్పుడే నువ్వు మహిమలోకానికి కొనుక్కోబడతావు. లేకపోతే విడిచిపెట్టబడతావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అప్పుడు ఎంత బాధో తెలుసా? నీ అరుపులు కూడా వినపడినంత అగాధపు అగ్నిలోతుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. కనుక ఆయన వస్తున్నాడు, జాగ్రత్త. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యము తెస్తున్నాడో, త్వరపడి వేగమే రండి మీరంతా, ప్రభుని చేరగరండి. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యము తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రభులారా, ప్రియుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా, ఇస్తానన్న జీతం ఇవ్వకుండునా, రక్షిస్తానన్న యేసు రక్షించకుండునా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యము తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపానికి జీతం రెండవ మరణము, అది అగ్నిగుండము, అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణము, అది అగ్నిగుండము, అందులో వేదన. మహిమకు యేసే, మహిమకు యేసే మార్గము జీవము, మహిమకు యేసే మార్గము జీవము, అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం ఇవ్వకుండునా, ఇస్తానన్న జీతం ఇవ్వకుండునా, రక్షిస్తానన్న యేసు రక్షించకుండునా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యము తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపం చెయ్యొద్దు మహాశాపమయ్యో, ఈ పాప ఫలితమే ఈ రోగాలు రుగ్మతలు. పాపం చెయ్యొద్దు మహాశాపమయ్యో, ఈ పాప ఫలితం ఈ రోగాలు రుగ్మతలు. యేసయ్య గాయాలు, యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం, యేసయ్య గాయాలు రక్షణకు కారణం. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా, ఇస్తానన్న జీతం ఇవ్వకుండునా, రక్షిస్తానన్న యేసు రక్షించకుండునా. రారాజు రాజ్యము తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. కనురెప్ప పాటున కడబూర మృగంగా, పరమున ఉందురు
నమ్మిన వారందరూ కనురెప్ప పాటున కడబూరా మృగంగా పరమున ఉందురు. నమ్మిన వారందరూ, నమ్మని వారందరూ శ్రమల పాలవుదురు. నమ్మని వారందరూ శ్రమల పాలవుదురు. నమ్మని వారందరూ శ్రమల పాలవుదురు. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా, ఇస్తానన్న జీతము ఇవ్వకుండునా, రక్షిస్తానన్న యేసు రక్షించకుండునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు. త్వరపడి వేగమెరండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు. త్వరపడి వేగమెరండి మీరంతా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా, ఇస్తానన్న జీతము ఇవ్వకుండునా, రక్షిస్తానన్న యేసు రక్షించకుండునా. మరలా ఇస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. తల్లి చెప్పు, ఇస్తానన్న జీతము ఇవ్వకుండునా, రక్షిస్తానన్న యేసును రక్షించకుండునా. రారాజు వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు, నీతిమంతుడే వస్తున్నాడు, మహిమతో వస్తున్నాడు. ఆయన రక్షణతో వస్తున్నాడు, న్యాయము తీర్చుటకు వస్తున్నాడు, అన్యాయస్తులను శిక్షకు అప్పజెప్పడానికి వస్తున్నాడు. ధవళ వర్ణుడే వస్తున్నాడు, రత్నవర్ణుడే వస్తున్నాడు, సింహాసనాధిపతే వస్తున్నాడు, నీతి న్యాయములు సంతరింపజేసుకుని వస్తున్నాడు. మన ప్రభువు ఎందుకు వచ్చాడు అంటే తండ్రి యొక్క పరిశుద్ధ పవిత్రమైన చిత్తమును నెరవేర్చుటకు ఆయన వచ్చాడు. స్వార్థ ప్రకటించుటకు ఆయన భూమి మీదకు వచ్చాడు. మారు మనస్సు కలిగించుటకు వచ్చాడు. విమోచన పాపులకు పిలువటకు, రక్షణ ఆయన రక్తమును క్రయధనముగా చెల్లించుటకు ఆయన వచ్చాడు. సమృద్ధి గల జీవము కలిగిన ఆ జీవితమును ఇవ్వటకు వచ్చాడు. సత్యము గల సాక్ష్యమును ఇచ్చుటకు ఆయన వచ్చాడు. స్థిర నివాసము ఏర్పరచుటకు ఆయన వచ్చాడు. ఇగో మన ప్రభువు ఎందుకు వచ్చాడు అంటే సర్వ మానవాల్ని ఆయన రక్షణ కొరకు, రక్షించుటకు, పాపులను పిలుచుట కొరకు ఆయన ఈ లోకమునకు వచ్చి మనకు మన పాప భారాన్ని, మన పాప శాపాన్ని ప్రాయశ్చిత్తము చేసి ఒక పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించాడు, మనకు రక్షణనిచ్చాడు. రెండు చేతులు ఎత్తి గంభీరంగా స్తోత్రములు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ వాక్య భాగం వింటున్న దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఎలా జీవించారు, ఇప్పటి వరకు ఎలాంటి నడతల్లో ఉన్నారు, ఎలాంటి అవహేళమైన స్థితిలో జీవనం కొనసాగిందో అయా ఈనాటి నుండి అయా ఒక తీర్మానం తీసుకో. అయా ఈనాటి నుండి అయా ఒక లయబద్ధమైన, మహిమకరమైన, పరిశుద్ధతమైన జీవితాన్ని నేను జీవిస్తానయ్యా అని ఒక ఆలోచన చేయి, ఒక తీర్మానం తీసుకో. అయ్యా మీరు త్వరలో రాబోతున్నారు. అయ్యా మీ నరకాగ్ని వైపు నా నడక కాకుండా అయ్యా మీ పరిశుద్ధ అయా పరలోకం వైపు నేను నడుచున్నట్లుగా సహాయం చేయండి. నా హృదయాన్ని సిద్ధపరచండి, నన్ను ప్రేరేపించండి ప్రభు. అయా నన్ను రక్షణ మార్గంలోకి తీసుకురండి, నా పాపక్రియలను అయా నిర్మూలించండి, నా హృదయాన్ని సిద్ధపరచండి ప్రభు. ఈ ఆదివారపు దినమున అయా మీరు మాతో మాట్లాడండి.
నా పాపపు స్థితిని గద్దించండి. నా అన్యాయపు స్థితిని నిర్మూలించండి. నా యొక్క బుద్ధిని మార్చండి. నా తలంపులను మార్చండి. నా యొక్క ఆలోచనను మార్చండి. నా యొక్క నడవడికను మార్చండి. నా జీవితాన్నే మార్చు ప్రభువా. ప్రతి ఒక్కరు అడగండి. అడుగమ్మా. నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. నువ్వు అడుగుతావని ఈ ఆదివారపు దినమున ఆయన ఈ భూమి మీదకు వచ్చారు. నీ కొరకే. మన ప్రభువు ఎందుకు వచ్చాడు అంటే సర్వ మానవాళి సంరక్షణకై ఆయన వచ్చాడు. ప్రభువా సారీ జ్ఞాపకం చేసుకో తండ్రి. సకలాశీర్వాద కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు నాయనా, స్తోత్రాలు. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప మాత్రమే తండ్రి. అందుని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఈ ఆదివారపు దినమున ప్రభువా మీరెందుకు యేసుక్రీస్తు ఎందుకు భూమి మీదకు వచ్చారు, మన ప్రభువు ఎందుకు వచ్చాడు అంటే అనేకమైన కొన్ని ప్రత్యేకతలతో మీరు మాట్లాడారు. మీరు మా కొరకు ఏం చేశారో, మీరు మా కొరకు ఏం చేయబోతున్నారో మీరు మాట్లాడారు. మీకు అద్భుతమైన వివరణ మాకు తెలియచేశారు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. తండ్రి మీకు వందనాలు. ప్రతి బిడ్డ హృదయంలోనికి మీ మాటలు, జీవం కలిగిన మాటలు మూలుగుళ్ళు నరంలోనికి పంపించారు. అవి వాటిని స్థిరపరచబడినట్టు సహాయం చేయండి. మీ వాక్య ప్రకారం జీవించడం, మీ వాక్య ప్రకారం వారి జీవితాన్ని అమలుపరుచుకోవడం, మీ వాక్య ప్రకారము కుటుంబీకుల, బంధువుల, రక్త సంబంధికుల జీవితాలను సరిదిద్ది సిద్ధపరచి మీ నామానికి ఘనతగా మీకే మేము ఒక పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా మాకు మేముగా ఒక సజీవ యాగముగా అర్పించుకుంటకు సహాయం చేయమని. మేము అర్పించే కానుకలు కాదు కానీ మేమే ఒక పరిహారార్థ బలిగా నీకు సజీవ యాగ బలిగా అర్పించుటకు సిద్ధపరచమని. సిద్ధపాటు లేని వారందరినీ మీరే సిద్ధపాటు చేయండి ప్రభు. వారిని మార్చి తీర్చి కట్టి మీ నామానికి మహిమగా ఉంచమని సమస్తమును మీ చేతులకు అప్పచెప్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరం తల్ల వంచినట్లయితే